బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. సీఎం కేజ్రీవాల్కి బెయిల్ మంజూరైంది ఒక సైడు. మరొక సైడు అసలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలోనే దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ఖచ్చితమండి, నిజంగా. అసలు 4 సంవత్సరాల నుంచి కూడా అటు చండీగఢ్లో కానీ ఎలక్షన్స్లో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ చేయడము, బట్ అంతే నమ్మకంతో కేజ్రీవాల్ పార్టీలోకి ఆహ్వానించడము, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా స్టేట్ ఇన్ఛార్జ్గా కూడా అప్పగించడం జరిగింది. మణినాయుడు గారు, అసలు మణినాయుడు గారు ఢిల్లీలో ఉంటారు. దాదాపు కొన్ని లక్షల మందికి కూడా తెలిసినటువంటి గొప్ప వ్యక్తి, అందరికీ కూడా ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వ్యక్తి. అసలు ఇప్పుడే కేజ్రీవాల్ బెయిల్ మంజూరైన తర్వాత అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో తెలుగు వాళ్ళు ఎవరున్నారనేది ఒక్క నిమిషం సెర్చ్ కాగానే అడగగానే చెప్పినటువంటి ఏకైక పేరే మణినాయుడు గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి సంబరాలకు రెడీ అవుతున్నారో తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఈ విధంగా మీతో ఫస్ట్ మీటింగ్, చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం. ఎస్ సార్. సార్, ఇప్పుడు సీఎం కేజ్రీవాల్కి బెయిల్ రావడం అన్నది అంటే మీకు ఆప్లో ఇక్కడ స్టేట్ అంటే టోటల్ ఇన్ఛార్జింగ్ అంతా కూడా మీరే చూస్తూ ఉన్నారు ఇక్కడ ఢిల్లీకి సంబంధించింది. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఇన్ఛార్జ్ అండి. ఆంధ్రప్రదేశ్కి స్టేట్. దీనికి ముందు నేను చండీగఢ్లో అబ్జర్వర్గా ఉంటేనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంసీడీ ఎలక్షన్స్కి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్. అయితే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి అనొచ్చు, కానీ ఇక్కడ మాత్రం టోటల్ దాదాపు ఒక 8-9 lakhs తెలుగు పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ సుపరిచితమైనటువంటి పేరు మీరు. అంటే ఎవరు అన్నారంటే మణినాయుడు గారు అంటే ఓకే, ఒక దేవుడు అని అంటూ ఉంటారు చాలా మటుకు. కానీ నిజంగా దాదాపు ఒక నేను 3-4 years బ్యాక్ నేను కలిసిన సందర్భంలో ఎలా ఉందో మీ పేరు ఇప్పుడు కూడా అలాగే ప్రస్తుతం ఉంది సార్. కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సీఎం కేజ్రీవాల్కి బెయిల్ రావడము, తర్వాత ఆప్లో కూడా మీరు కొంత ఇప్పుడు ప్రజెంట్ ఇన్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే బెయిల్ రావడం అన్నది మీరు టోటల్ ఎంటైర్ ఇక్కడ ఆప్ ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా మీరు ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఢిల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా హ్యాపీ డే అండి, మాకు చాలా సుదినం, హ్యాపీయెస్ట్ డే. ఈ బెయిల్ 4 రోజుల ముందే రావాలనుకుంటేమే, బట్ సీరియల్స్లో ఐ థింక్ 112 కేస్ నెంబర్లో దానివల్ల 3-4 days అయింది. బట్ ఈరోజు న్యాయానికి విజయం. సో ఈరోజు న్యాయం గెలిచింది, ట్రూత్ గెలిచింది. సత్యమేవ జయతే అంటారు కదా, సేమ్ అలాగనే. సో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వాలంటీర్, ప్రతి ఒక్క లీడర్ ఆమ్ ఆద్మీ పార్టీ మేమందరూ మిస్ చేస్తూ ఉంటాం కేజ్రీవాల్ గారిని. సో ఇప్పుడు అట్లీస్ట్ ఆయన బయటికి వచ్చారు. సో ఇంకా పార్టీ డెఫినెట్లీ ఇంకా స్ట్రాంగ్ అయ్యిగా ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా హర్యానాలో కూడా మేము కీలక పాత్రం అంటే మెయిన్ దీంట్లోకి వస్తాము. సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ డే ఫర్ అస్ అండి. అసలు బెయిల్ వస్తుందనేసి అనుకున్నారా సార్ ఈరోజు? నాకేమో ఖచ్చితంగా ఉనింది, అంటే మై ఇన్నర్ కాన్షియస్ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నాకేమో నమ్మకం ఉనింది. ఎందుకంటే అండ్ ఐ ఆల్సో వాంట్స్ టు థ్యాంక్ ఆనరబుల్ కోర్ట్ ఈరోజు ఈ నిర్ణయానికి బెయిల్ ఇచ్చిందానికి. సార్, హర్యానా అండ్ అటు కాంగ్రెస్ ఆప్ రెండు కలిసి పొలిటికల్ గ్రౌండ్లో రెండు కలిసి వెళ్తాయి అనుకుంటే కానీ డివైడ్ అయ్యాయి సార్. అసలు ఎందుకు అంటే ఆప్ వేరుగా కాంగ్రెస్ వేరుగా, కారణం ఏమై ఉంటుందంటారు? ఆ కారణం కేజ్రీవాల్ గారిని కనుక్కోవాలండి. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ని గురించి ఏదైనా అడిగితే ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ. బట్ అక్కడ మా ఫ్రెండే మన సుశీల్ గుప్తా గారు అక్కడ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, రాజ్యసభ మెంబర్, ఎక్స్ రాజ్యసభ మెంబర్. సో మీరు అతని దగ్గర అడిగితే, నా స్టేట్ని గురించి అడిగితే నేను చెప్తాను. రెండోది, మీరు తెలుగు వాళ్ళని గురించి చెప్పారు. అవును, ఇక్కడ ఢిల్లీలో చాలా తెలుగు వాళ్ళు ఉన్నారండి. పేరు అంటే అది వాళ్ళ గొప్పతనం, అలా మీకు మంచి చెప్పారంటే. బట్ నేను 10 సంవత్సరాలుగా ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లింగ్విస్టిక్ అసోసియేషన్ ఇన్ ద వరల్డ్ అండి. సో దానికి నేను 10 సంవత్సరాలుగా ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉంటేనే, ఇప్పుడు నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. సో ఇట్ ఈస్ అ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ.
సో మేము ఇక్కడ 2 హాస్పిటల్స్, చారిటబుల్ హాస్పిటల్స్ నడుపుతున్నాం. అండ్ ఆల్సో అరౌండ్ 30 lakh rupees ఎవ్రీ ఇయర్ పువర్ చిల్డ్రన్కి, తెలుగు చిల్డ్రన్స్కి స్కాలర్షిప్ ఇస్తున్నాం. అలాగనే మెడికల్ ఎయిడ్ ఇస్తున్నాం. అలాగనే ఏ పువర్ గర్ల్ అంటే ఎకనామిక్లీ కొంచెం వీకర్ సెక్షన్లో ఏ పాపకి మ్యారేజ్ అయితే కూడా ఇక్కడ నుంచి మేము ఒక సూట్ కేస్, తర్వాత పట్టు చీర, బర్నీ కుంకుమం ప్లస్ సూట్ కేసు ప్లస్ 10,000 ప్లస్ 10,000 పెళ్లి కానుక 10,000 రూపీస్ ఇక్కడ నుంచి మేము ఇమీడియట్లీ ఇచ్చేస్తున్నాం. అలాగని ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు చనిపోతే కూడా వాళ్ళ క్రిమేషన్కి ఇమీడియట్లీ 10,000 రూపీస్ అందిస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఆ సర్వీసెస్ చేస్తున్నాం కాబట్టి, అది నేను ఇక్కడే ఢిల్లీలోనే పుట్టి పెరిగాను కాబట్టి సో ఆ కనెక్షన్స్ అనేది ఉంది. ఎవరికి మన తెలుగు వాళ్ళే అని కాదండి, మన వాళ్ళే కాదు, మీరు ఈవెన్ తమిళియన్స్ అవనియండి, కన్నడిగాస్ అవనియండి, మలయాళీస్ అవనియండి, సో ఈక్వలీ వాళ్ళు కూడా. ఇది ఆంధ్ర సభ కన్నా సౌత్ ఇండియన్ సభ అని అంటారు సార్ ఎక్కువగా. అంటే టోటల్ ఎంటైర్ చాలా అంటే కర్ణాటక కానీ తమిళియన్స్ కానీ అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి సౌత్ ఇండియన్ సభ అంటారు, మద్రాస్ సభ అని కూడా అంటారు. మరి లేదండి, అది ఎవ్రీ అసోసియేషన్, ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్ దేర్ డిఫరెంట్ అసోసియేషన్స్. Because I speak all South Indian languages, so na oka communication with them is they feel happy. And olagada ante ikkada anybody Tamilians avuniyandi or Malayalis avuniyandi edanna problem unte kachithanga నాకు ఫోన్ చేస్తారు ఈ ప్రాబ్లం ఉంది అని. సో ఐ కన్సిడర్ దెమ్ బికాజ్ నేను వచ్చినప్పుడు అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను, అప్పుడు నాకు అలాంటి సపోర్ట్ ఏం లేదండి. సో ఈరోజు మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి రేపటికి ఒక హెల్ప్ చేయగలుగుతున్నాను. సో రేపు ఇక్కడ సార్ మీరు ఏ పొజిషన్లో ఇక్కడికి వచ్చి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చినప్పుడు ఆ పెయిన్ ఏంటన్నది మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో వచ్చేసేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎస్టాబ్లిష్, అటు పంజాబ్ కానీ, హర్యానా కానీ, అండ్ ఇప్పుడు ఢిల్లీ, అంటే ఏపీలో కూడా దీని మూవ్మెంట్ ఏమైనా చేయబోతున్నారా? ఆల్రెడీ చేస్తున్నామండి. ఇప్పుడు ఈరోజు మనకి వాలంటీర్స్ అరౌండ్ 3,84,000 వాలంటీర్స్ ఏపీలో 3 lakhs రిజిస్టర్ అయ్యారండి. సో ఇప్పుడు నేను 2 years 2 months అయింది నాకు అక్కడ. సో ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో మాకు అక్కడ బాడీ ఉంది. అండ్ మొన్న ఎలక్షన్స్ లో ఏమైనా అక్కడ గ్రౌండ్ లెవెల్ ఏమైనా చేశారా సార్? డిసైడ్ చేసింది దట్ వి విల్ నాట్ కంటెస్ట్, విల్ సపోర్ట్ ఇండియా అలయన్స్ అనేసి డెసిషన్ ఒకటి తీసుకునింది. సో మొన్న ఎలక్షన్స్ లో ఎవరికి మీరు సపోర్ట్ చేయడం జరిగింది? ఇండియా అలయన్స్ తో కూడా ఉంటుంది. సో ఈ రోజు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ అయితే మాకు మండలం వరకు మా వాలంటీర్స్ ఉన్నారండి, మండలం వరకు ఉన్నారు. అయితే ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ అంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్లానింగ్స్ ఏమైనా చేస్తున్నారా సార్? చేస్తున్నాం మేడం. యాక్టివ్లీ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది, అదర్వైజ్ ఎవ్రీ మంత్ నేను ఒకసారి వెళ్తున్నాను. 5 days to 7 days అక్కడ ఉంటున్నాను. నేను టోటల్ 26 జిల్లాలు తిరిగాను, గ్రామాలకు కూడా వెళ్ళాను. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళి కలుస్తున్నాను, వాలంటీర్స్ని కలుస్తున్నాను, లీడర్స్ని కలుస్తున్నాను. సో అక్కడ యాక్టివ్లీ స్లోగా జరిగింది, బట్ నౌ లాస్ట్ 1 yearగా ఇట్ ఈస్ పికింగ్ అప్ అండి. అయితే మొత్తం మీద ఈరోజు సీఎం కేజ్రీవాల్కి బెయిల్ మంజూరైంది సార్. మీరు ఇంతకు ముందు అంటే చాలా సందర్భాలు మీతో డిస్కషన్ చేసి ఉంటారు. ఫస్ట్ మీ మీటింగ్ జరిగినప్పుడు, మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు మీ మధ్యలో ఎటువంటి సంభాషణ జరిగింది? లేదు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మన ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చేవారు. ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాము, ఇదే ఇక్కడ వచ్చి లంచ్ గడి చేశారు. సో దెన్ నేను ఒక 28 సంవత్సరాలు నేను కాంగ్రెస్లో ఉంటేనే, ఏఐసిసి మెంబర్. తర్వాత మొదట మీరు కాంగ్రెస్, గ్రేట్ సార్. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు ఇక 2-3 సార్లు. అంత 28 years నుంచి కాంగ్రెస్లో ఉండి ఆప్లో రావడానికి కారణం ఏంటి సార్? అరవింద్ కేజ్రీవాల్ గారండి.
అసలు అరవింద్ కేజ్రీవాల్ మీకు నచ్చినది పాయింట్ ఏంటి సార్? వన్ వర్డ్లో చెప్పాలి అంటే సింప్లిసిటీ అండి. ఓకే. ఆయన సింప్లిసిటీ. ఆయన ఇప్పుడు నా వరకు నేను ఎప్పుడు ఆయన సీఎం లేదు అంత పెద్ద లీడర్ అని ఎప్పుడు అనుకోలేదు. నాతో మాట్లాడేప్పుడు ఎప్పుడు చాలా సింపుల్గా, చాలా ఒక ఇదిగా ఆ రెస్పెక్ట్తో ఇంట్లోకి వెళ్తే కూడా చాలా రెస్పెక్ట్గా కూర్చొని మాట్లాడేది. ఆ ఒక సింప్లిసిటీలో నేను ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ గారండి. అయితే అప్పుడు మీకు పార్టీకి అంటే వెల్కమ్ చెప్పినప్పుడు కానీ తర్వాత మీరు ఆయనకి అంటే అరెస్ట్ అయినటువంటి సందర్భం, ఈ టోటల్ ఎంటైర్ అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు ఉన్నాయంటారా సార్? ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆ వాల్యూస్ ఉన్నాయి. మీరు చూసుంటారు ఈరోజు ఏ ఒక స్టేట్లో, మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి తెలుసును. ఇక్కడ ఈరోజు ఎడ్యుకేషన్ చూడండి, స్కూల్స్ చూడండి, హెల్త్ కేర్ చూడండి, బాకీ ఏ ఒక ఇదైతే కూడా ఇప్పుడు ఎంత స్కీమ్స్ ఢిల్లీలో ఉన్నాయంటే ఈరోజు ఒక బీద వ్యక్తి కూడా పిల్లల్ని చదివించుకోవాలంటే సో ఏ భయం లేదు. మనకు కావాల్సింది ఏంటండి, ఒక వ్యక్తికి కావాల్సింది మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ కేర్, రెండు ఇక్కడ మనకు ఉంది, ఫ్రీగానే ఉంది. అలాగనే యాత్ర ఫ్రీగా చేశారు. మీరు అంటే బెయిల్ మంజూరైంది సార్, ఏమైనా సీఎం కేజ్రీవాల్ ఏమైనా కలవబోతున్నారా? ఎప్పుడు అంటే దీనికి ఏదో కండిషన్స్ కూడా పెట్టారన్నటువంటిది ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది. దీని గురించి మీరేమంటారు సార్? లేదు, ఖచ్చితంగా మేము వెల్కమ్ చేయడానికి ఈరోజు అక్కడ తిహార్ జైలుకి వెళ్తామండి. నేను అక్కడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మేము చాలా హ్యాపీగా ఈరోజు వెల్కమ్ చేస్తాం. మా టోటల్ ఢిల్లీ క్యాడర్కి అయితే ఇంకా మాకు చాలా సంతోషం, మా లీడర్ వస్తున్నారు అని. ఖచ్చితంగా. అయితే కండిషన్స్ కూడా పెట్టారు, కొంత పార్టీ ఆఫీస్కి వెళ్ళరాదు, సెక్రటరియట్కి వెళ్ళరాదు అన్నటువంటి కోర్టు కొంత నిబంధనలు పెట్టింది సార్. అంటే ఇప్పుడు ఆయన తన యొక్క హౌస్ దగ్గరే మొత్తం ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని మిమ్మల్ని కలవడానికి ఉంటుందా, లేకపోతే ఎలాంటి అక్కడ అరేంజ్మెంట్స్ అవుతుండే, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ మీకు? ఇదివరకు అలాంటి ఏం లేదు. ఆయన ఒకసారి బయటికి వస్తేనే చాలు, టోటల్ క్యాడర్కి, టోటల్ వాలంటీర్స్కి, లీడర్స్కి అందరికీ ఏదో ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది. ఆయన చూస్తేనే చాలు మాకు. సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత మా అందరికీ మేము ఖచ్చితంగా పోయి కలుస్తాం. చూసారు కదా, అసలు సీఎం కేజ్రీవాల్కి బెయిల్ రావడమే మహా ఆనందము. ఆయన రావడమే మాకు చాలా పెద్ద బూస్టింగ్. ఆయన బయటికి వచ్చాక తప్పకుండా మేము వెళ్ళి కలుస్తాము. తదుపరి అంటే ఎలక్షన్స్లో ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో ఒకసారి కలిసి మాట్లాడిన తర్వాతనే దేని గురించి నేను మాట్లాడతాం, ఎటువంటి కండిషన్స్ ఏదన్నది కూడా ఇప్పుడే మేము వాటి గురించి డిస్కషన్ చేయమంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్ మణినాయుడు గారు. కళ, ప్రైమ్ 9 కెమెరామెన్ ధర్మతో, ఢిల్లీ.